తమిళనాడు రాజకీయాలలో ప్రస్తుతం అందరి చూపు తలపతి విజయ్ పైనే ఉంది. ఈసారి ఎన్నికల్లో తమిళగ వెట్రి కజగం టీవీకే గెలవబోతుందా? విజయ్ కింగ్ అవుతారా? కింగ్ మేకర్గా నిలుస్తారా? టీవీకే చీల్చబోయే ఓట్లు ఎవరివి? మొదటి ఎన్నికల్లోనే టీవీకే ప్రభావం ఎంత? తమిళనాడు త్రిముఖ పోరులో విజేత ఎవరనే దానిపై ఆర్టీవీ డీటెయిల్డ్ రిపోర్ట్ చూద్దాం. తమిళనాడులో దశాబ్దాలుగా డిఎంకే, ఏఐడిఎంకే మధ్య ప్రధాన పోటీ ఉంది. కానీ ఇప్పుడు త్రిముఖ పోరు నెలకొంది. ద్రవిడ పార్టీలకు సవాలుగా విజయ్ టీవీకే పార్టీ బరిలోకి దిగారు. డిఎంకే కంచుకోటలైన పెరంబూర్, తిరుచి నుంచి పోటీ చేశారు. యువత, మహిళా ఓటర్లే లక్ష్యంగా మేనిఫెస్టోని ప్రకటించారు. అయితే టీవీకే గెలిస్తే ఎవరిపై ఎక్కువ ప్రభావం చూపిస్తుందనేది ఉత్కంఠంగా మారింది. ఎంకే స్టాలిన్ నేతృత్వంలో డిఎంకే ప్రభుత్వంపై వ్యతిరేకత, ఏఐడిఎంకేకు బలహీనమైన నాయకత్వం విజయ్కి ప్లస్ అవుతుందని అనలిస్టులు చెప్తున్నారు. ఈసారి ఎన్నికల్లో టీవీకే గెలిస్తే డిఎంకే, ఏఐడిఎంకే రెండింటి ఓట్లను చీల్చుతుంది. నాయకత్వ లేమితో కొట్టుమిట్టాడుతున్న ఏఐడిఎంకేకి విజయ్ ఎంట్రీ పెద్ద దెబ్బ అని చెప్పాలి. సరైన లీడర్షిప్ లేకపోవడంతో ఆ పార్టీకి ఉండే సంప్రదాయ ఓటర్లు, యువత టీవీకే వైపు మళ్ళే ఛాన్స్ ఉంది. ఇక డిఎంకే విషయానికి వస్తే బలమైన క్యాడర్, గ్రాస్ రూట్ నెట్వర్క్ ఉన్న విజయ్ ఎంట్రీ ఇబ్బందే అవుతుంది. ఓటర్లను కాపాడుకోవడం డిఎంకేకి పెద్ద సవాలుగానే మారిందనే చెప్పాలి. ఎందుకంటే మొదటిసారి ఓటేసే యువత, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే వాళ్ళల్లో కొంతమంది టీవీకే వైపు వెళ్ళే అవకాశం ఉంది. మరోవైపు మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం మొదటి ఎన్నికల్లోనే విజయ్ పవర్లోకి రావడం కష్టమని విశ్లేషకులు చెప్తున్నారు. కానీ టీవీకే పార్టీ 8 నుంచి 15% ఓటు షేర్ సాధిస్తే గేమ్ మొత్తం మారిపోతుందని భావిస్తున్నారు. అప్పుడు టీవీకే నేరుగా గెలవకపోయినా ఎవరు గెలవాలో నిర్ణయించే స్థానానికి వెళ్తుంది. ఒకవేళ హంగ్ వస్తే టీవీకే మద్దతు లేకుండా ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయలేని పరిస్థితి వస్తుంది. అప్పుడే విజయ్ కింగ్ కాకపోయినా కింగ్ మేకర్గా నిలుస్తారు. మొత్తానికి తలపతి విజయ్ ఎంట్రీతో తమిళనాడు రాజకీయాల్లో కొత్త సమీకరణలు మొదలయ్యాయి. ఇది కేవలం ఒక పార్టీ ఎంట్రీ కాదు, దశాబ్దాలుగా కొనసాగుతున్న రాజకీయ వ్యవస్థకు పెద్ద ఛాలెంజ్. ఈ ఎన్నికల్లో విజయ్ కింగ్ అవుతారా లేదా అన్నది పక్కన పెడితే గేమ్ చేంజర్ అవుతారు. ఒక ప్రజా తీర్పు ఏంటి అనేది మరికొన్ని గంటల్లోనే తేలిపోనుంది.